సిజేపీ పార్టీ అధికార ప్రతినిధి చీఫ్ స్పోక్స్ పర్సన్ సౌరవ్ దాస్ ఏంటంటే ఆయన ఒక ఇండిపెండెంట్ జర్నలిస్టు. ఆయన ఈ మధ్యన ఒక పుస్తకం కూడా రాశారు. అదేంటంటే కాంప్లిసిట్ సైలెన్స్ ది కోర్ట్స్ రోల్ ఇన్ ఇండియాస్ క్వైట్ సఫరింగ్. ఈ పుస్తకం ఆయన రాస్తూ దానిలో తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కడా ప్రస్తావించలేదు, కానీ మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి మోదీ గారి గురించి అలాగే మన న్యాయ వ్యవస్థల గురించి మాట్లాడుతూ అందులో రాశారు. ఆయన మన న్యాయ వ్యవస్థకి హిందూ ధర్మానికి ముడిపెట్టారు ఆయన. అలానే మోదీ రైట్ వింగ్ ఐడియాలజీ కలిగినటువంటి వ్యక్తి అని, అతని నిరంకుశ పాలనలో మత ప్రాబల్యం ఎక్కువైందని, దానివలన వ్యవస్థలు నీరుగారిపోతున్నాయని, మతపరమైనటువంటి న్యాయ వ్యవస్థ చలామణి అవుతుందని చెప్తున్నారు. న్యాయ వ్యవస్థకి మతానికి సంబంధం ఏముందండి? ఆయన రాసినటువంటి పుస్తకంలో ఇలా రాయకూడదు కదా. మతం మతమే. ఇప్పుడు హిందూ ధర్మం హిందూ ధర్మే, దానికను దేశంలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థకి సంబంధం ఏందండి? న్యాయ వ్యవస్థ ఒక్కొక్క మతానికి ఒక్కొక్కలాగా తీర్పు ఇవ్వదు కదా. అయితే ఈ సౌరవ్ దాస్ ఉమర్ ఖలీద్ తో ఫోటో దిగాడు. ఆ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్. ఈ ఫోటోలో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జిల్ ఇమాం వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో జరిగిన అల్లర్లలో ప్రధాన నిందితులు. పార్లమెంట్ ఆత్మాహుతి దాడిలో అఫ్జల్ గురుని అరెస్ట్ చేసింది మన ప్రభుత్వం. అఫ్జల్ గురుకి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్షను రద్దు చేయాలని షర్జిల్ ఇమాం, ఉమర్ ఖలీద్ కలిసి ఢిల్లీలో అల్లర్లు చేశారు. మరి అలా అల్లర్లు చేసి అరెస్ట్ అయిన వ్యక్తులతో వీళ్ళకి ఏంటంటే సంబంధం? సరే ఆలోచించాల్సిన అవసరం. పైగా వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీకి సోషల్ మీడియా హ్యాండ్లర్లుగా ఉంటూ సిజేపీ పార్టీని రన్ చేస్తుంది. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆమ్ ఆద్మీ పార్టీ భావజాలాన్ని తీసుకొస్తున్నారా, లేదా వీళ్ళకి ఏదైనా డిఫరెంట్ ఐడియాలజీ ఉందా?